అష్టాక్షరి మంత్ర మహిమ గురించి మీకు తెలుసా? ఓం నమో నారాయణాయ అను 8 అక్షరముల యొక్క మంత్ర స్మరణము అనంత పుణ్యప్రదమైనది, అనంత పాపరాశిని కూడా ధ్వంసం చేయగల శక్తి కలిగినది. ఇలాంటి అష్టాక్షరి మంత్ర అధిష్టాన పురుషోత్తముడే ఆ శ్రీమన్నారాయణుడు, శ్రీ మహావిష్ణువు. మానవాళిని తరింపజేసే ఈ పవిత్ర మంత్రము గురించి ప్రత్యేకంగా వివరిస్తుంది నరసింహ పురాణం. వ్యాస భగవానుడు తన కుమారుడైన శుక మహర్షికి ఈ మంత్రాన్ని గురించి వివరించాడు. సంసార బంధాల నుంచి విముక్తులు కావడానికి మానవాళి జపించవలసిన మంత్రమే ఓం నమో నారాయణాయ. ఇదే అష్టాక్షరి మంత్రం. అంటే 8 అక్షరాలతో కూడుకొని ఉంటుంది. మంత్రాలన్నింటిలోకి ఎంతో ఉత్తమమైంది ఈ మంత్రం. నిత్యం ఈ మంత్రాన్ని జపిస్తే ముక్తి లభిస్తుంది. ఈ అష్టాక్షరి మంత్రాన్ని జపించేటప్పుడు శ్రీ మహావిష్ణువుని మనసులో ధ్యానిస్తూ ఉండాలి. అలాగే పవిత్ర నదీ ప్రాంతాలలో, ఏకాంత ప్రదేశాలలో, జలాశయాల దగ్గర శ్రీ మహావిష్ణువు యొక్క విగ్రహాన్ని ఎదురుగా పెట్టుకొని అష్టాక్షరి మంత్రాన్ని జపించడం ఎంతో మేలు. ఓం నమో నారాయణాయ అనే ఈ మంత్రాన్ని ఏకాగ్ర చిత్తంతో 108 సార్లు జపించాలి. అలా జపించిన వారి పాపాలు హరించుకుపోతాయి. నిత్యం ఈ మంత్ర జపం చేసేవారికి దుస్వప్నాలు, పిచాచాలు, సర్పాలు, బ్రహ్మ రాక్షసులు, దొంగలు, మోసగాళ్ళు, మనోవ్యాధులు, వ్యాధుల వల్ల బాధలనేవే ఉండవు. ఓంకారంతో మొదలయ్యే ఈ అష్టాక్షరి మంత్రం ఎంతో విశేషమైందని వేదాలు కూడా వివరిస్తున్నాయి. జ్ఞానులు, మునులు, పితృదేవతలు, దేవతలు, సిద్ధులు, రాక్షసులు ఈ మంత్రాన్ని జపించి పరమ సిద్ధిని పొందిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ప్రాణాన్ని విడిచిపెట్టే సమయంలో ఒకే ఒక్కసారి ఓం నమో నారాయణాయ అనే ఈ మంత్రాన్ని అనుకున్న వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది. వేదాన్ని మించిన శాస్త్రము, నారాయణుడిని మించిన దైవం లేదన్నట్లు ఈ మంత్రాన్ని మించిన మంత్రం మరొకటి లేదు. ఒక్కోసారి శ్రీ మహావిష్ణువు ధరించిన దశావతారాల జయంతులు, పూజలు వస్తూ ఉంటాయి. అలాంటి సందర్భాలలో ఆయా అవతారాలకు సంబంధించిన మంత్రాలు కానీ, స్తోత్రాలు కానీ మనకు తెలియనప్పుడు ఓం నమో నారాయణాయ అనే ఈ అష్టాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించిన ఆయా అవతారాల పూజా ఫలితం దక్కుతుంది. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్థితికారకుడై అష్ట ఐశ్వర్యములను ప్రసాదించినప్పుడు శ్రీ లక్ష్మీనారాయణుడిగాను, విద్యా జ్ఞానమును ప్రసాదించినప్పుడు శ్రీ లక్ష్మీ హయగ్రీవుడిగాను, సంకల్ప దీక్ష నొసగు శ్రీ లక్ష్మీ నరసింహునిగాను, సమస్త మానవాళి రుగ్మతలను తొలగించు శ్రీ లక్ష్మీ సుదర్శనునిగాను, భక్తి జ్ఞానము వైరాగ్యమును ప్రసాదించు దత్తాత్రేయునిగాను, సర్వ మంగళాకారుడు శ్రీ వెంకటనాయకుడు, శ్రీ వెంకటేశ్వరునిగా భక్తులకు సుఖశాంతులను ప్రసాదించుతున్నాడు ఆ శ్రీ మహావిష్ణువు, ఆ శ్రీమన్నారాయణుడు. ఈ విధంగా నరసింహ పురాణంలో సాక్షాత్తు వ్యాస భగవానుడే ఈ విషయాన్ని తన కుమారుడైన శుక మహర్షికి వివరించి చెప్పడంతో అష్టాక్షరి మంత్ర ప్రభావం ఎంతటిదో తెలుస్తుంది. ఓం నమో నారాయణాయ. మీకు ఈ వీడియో నచ్చితే ఓం నమో నారాయణాయ అని కమెంట్ చేయండి. ప్లీజ్ డు సబ్స్క్రైబ్.